హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ ఐసెట్ 2021 యొక్క ఎంట్రన్స్ టెస్ట్ ఆల్ టికెట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దానికి సంబంధించిన ఫుల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న మెయిన్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, అంటే మనకి ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఉండాల్సిన నెసెసరీ డాక్యుమెంట్స్ ఆర్ వెరిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా కావాలా అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వచ్చు. అండ్ ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంట్లో వచ్చేసి మన యొక్క రిఫరెన్స్ నెంబర్ అడుగుతుంది అండ్ నెక్స్ట్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ విధంగా ఎంటర్ చేసి మనకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే నేను హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. ఈ విధంగా డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయండి. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి మెయిన్గా కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే, సో మీరు అప్లై చేసినప్పుడు మీ అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది మీ ఫోటో పైన. సో మీరు వన్స్ మీ ఫోటో పైన చూసినట్లయితే మీకు రిఫరెన్స్ నెంబర్ అనేది అక్కడ ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఏ విధంగా ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అనేది, సో మీరు డిగ్రీ చేసి ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నారా, ఎంసీఏ కోసం అప్లై చేసినట్లయితే సో ఈ ఐసెట్ అప్లై చేసినప్పుడు మీ అప్లికేషన్లో ఏ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇచ్చారో హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ మనం వచ్చేసి ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకుందాం. సో దీని రిలేటెడ్ డీటెయిల్స్ ఫిల్ చేసుకున్న తర్వాత వచ్చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో వెయిట్ ఫర్ దట్. సో వన్స్ మన యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే మనకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మీరు ఇలా చూసినట్టుగా డీటెయిల్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ తర్వాత వచ్చేసి మీ అడ్రస్ అండ్ నెక్స్ట్ మీ కేటగిరీ ఏంటి, మేల్ ఫీమేల్, సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మీ యొక్క లోకల్ స్టేటస్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది మీ ఫోటో పైన. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫోటో కాపీ కరెక్ట్ ఉంది, మీదే ఉందా లేదా అనేది ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ సిగ్నేచర్ అనేది వచ్చిందా రాలేదా అనేది వెరిఫై చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు చూడాల్సిన మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, మార్నింగ్ షిఫ్టా ఈవినింగ్ షిఫ్టా అనేది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి టెస్ట్ డేట్ అండ్ టైం ఇచ్చారు. 19th August 2021 అయితే టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ టైమింగ్స్ వచ్చేసి 2:30 నుంచి 5 PM అయితే ఉంది. సో మీకు వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే ఎగ్జామ్ ఉంది. మనకు 2 సెషన్స్లో అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ నేమ్ ఇచ్చారు. సో మీరు ఏదైతే ప్రియారిటీ వైజ్ సెంటర్ ఇచ్చుకున్నారో సో మాక్సిమం అయితే మీరు ఇచ్చిన సెంటర్లోనే ఉంటుంది. ఒకసారి సెంటర్ చూసుకోండి. అండ్ కుదిరితే ఎగ్జామ్ కంటే ముందే సెంటర్కి అయితే సో మాక్సిమం మీకు 2:30కి ఎగ్జామ్ ఉన్నట్టయితే సో మీరు వన్ వరకు సెంటర్లో ఉన్నట్టయితే మీకు సో అవగాహన అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీకు సెంటర్ దొరకనట్లయితే సో అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం సెంటర్ గురించి అయితే ముందుగా తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఉంది. సో ఇక్కడ సిగ్నేచర్ అనేది మీరు కాలేజ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ముందు ఇన్విజిలేటర్స్ ఉన్నప్పుడు అప్పుడు పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏం అవసరం లేదు. అండ్ వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ గురించి కూడా తెలుసుకుందాం. అండ్ ప్రజెంట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళే క్యాండిడేట్స్ ఫాలో అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటనేది అయితే కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన యొక్క డీటెయిల్స్ అయితే కేర్ఫుల్గా రీడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన మన హాల్ టికెట్లో ఉన్న అన్ని డీటెయిల్స్, సో నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ, ఈ టాపిక్ అయితే మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. సో మీకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ అనేది హాల్ టికెట్ ఖచ్చితంగా మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ తీసుకెళ్ళాలి. అండ్ వాళ్ళు టెస్ట్ కండక్ట్ చేస్తున్నప్పుడు మీ హాల్ టికెట్ చూపించమని చెప్తారు, అప్పుడు చూపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనం మెయిన్గా హాల్ టికెట్ తీసుకెళ్లాల్సింది ఏంటంటే బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పెన్ అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ కాలేజ్ ఐడి కార్డ్, సో ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, సో మీ యొక్క ఒరిజినల్ ఐడి ఏదైతే ఉంటుందో సో దాన్ని అయితే తీసుకెళ్ళాలి క్యాండిడేట్ని గుర్తించడం కోసం. నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ రీచ్ ది కమెన్స్మెంట్ ఎగ్జామ్ సెంటర్. సో ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు 1.5 బిఫోరే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. మనం ఆల్రెడీ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. సో మీరు ఎగ్జామ్ సెంటర్కి ముందుగా వెళ్ళడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే సో ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ సెంటర్ని విత్ ఇన్ టైంలో రీచ్ అవుతారు. అండ్ మీకు ఎటువంటి స్ట్రెస్ అనేది ఉండదు. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ సెంటర్కి మనం ఇన్ టైంలో వెళ్ళినట్టయితే సో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ విల్ నాట్ పర్మిట్. సో మనకి ఎగ్జామ్కు ఉన్న టైం ప్రకారం ఎప్పటి వరకు పర్మిట్ చేశారంటే సో వన్స్ మన హాల్కి అయితే మనకు వచ్చేసి 10 AM తర్వాత మనకు రూమ్లోకి అయితే అలౌట్ చేయరు. అండ్ 2:30 PM వరకు అయితే మనకు ఛాన్స్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి 12:30 PMకి ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి. అండ్ ఆఫ్టర్నూన్ షెడ్యూల్ వచ్చేసి మనకు 5కే అలౌడ్ అవుతుంది. సో మీరు బిఫోర్ ఎగ్జామ్ టైంకి అయితే అక్కడ ఉండాలి. అంటే హాఫ్ అన్ అవర్ ముందే మనల్ని లోపలికి పంపించడం అయితే జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు ఈ డీటెయిల్స్ అన్ని. సో మీరు క్యాలిక్యులేటర్స్ గానీ, పర్సెస్ గానీ అండ్ సెల్ ఫోన్స్ గానీ ఇలాంటి ఏ గాడ్జెట్స్ అయితే మీరు వెంట తీసుకెళ్ళకూడదు. సో మనకు సంబంధించి చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి దీంట్లో. సో మీరు ఒకసారి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ అయితే కేర్ఫుల్గా రీడ్ చేయండి. సో మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది ఒకటి వెరిఫై చేసుకుంటే మాత్రం సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోవిడ్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు జనరల్గా తెలిసిందే మీతో పాటు శానిటైజర్ బాటిల్, వాటర్ బాటిల్ అండ్ మాస్క్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది మీరు ఖచ్చితంగా. సో మీ పర్సనల్ యూజ్ కోసం అయితే ఇది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి డిక్లరేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కోవిడ్కి సంబంధించి. సో రీసెంట్గా మీకు ఏమైనా కోవిడ్కి సంబంధించి సింటమ్స్ ఉన్నట్లయితే వాటి గురించి అయితే ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. అండ్ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుంది అని చూసుకోవడం కోసం అయితే మనకి లొకేషన్ కూడా ఇచ్చారు దీంట్లో మ్యాప్ అనేది. సో మీరు బస్ స్టాండ్ నుంచి ఏ విధంగా వెళ్ళాలి, సో లేదా అక్కడ ఉన్న సెంటర్ ప్రకారం ఏ విధంగా వెళ్ళాలని అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చేసి ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మన టీఎస్ ఐసెట్ 2021 ఎంట్రన్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. అండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ రిజల్ట్స్ కావచ్చు అండ్ అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అప్డేట్ అయితే ఉంటుంది. సో దానికోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న మీ అందరికీ ఆల్ ది బెస్ట్. సో వెళ్ళేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా వెళ్ళండి అండ్ జాగ్రత్తలు తీసుకోండి. సో డ్యూ టు కోవిడ్ రీజన్స్ కాబట్టి మనం ఖచ్చితంగా ఎంత సెక్యూర్డ్గా ఉంటే సో అంత హ్యాపీ.